పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోంచి అంట 200 కోట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోంచి. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి కూడా తెలియదు. ఎందుకని? మనం చేస్తే కదా తెలియటానికి. దాంట్లో ఆ పరిపాలనలో నీకేమైనా సంబంధం ఉంటే, తెచ్చిన దాంట్లో ఏమైనా సంబంధం ఉంటే కదా. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ₹2 వడ్డీకి అప్పు తెచ్చి ఇచ్చింది. వడ్డీకి అప్పు ఊరికనే కాదు, ముడాకి వడ్డీకి అప్పు తెచ్చి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బులతో ఏం చేశారు? ఏంటయా అంటే 5 ఏళ్ళు మంత్రి పదవి బాగా అనుభవించేసేసి 2014 మేలో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 జూన్లో చంద్రబాబు నాయుడు ఈ కొల్లు రవీంద్ర కలిసి ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా, అతను ముఖ్యమంత్రిగా ఇతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2019 మార్చి 7వ తారీఖున బందర్ పోర్టు శంకుస్థాపన అంట. ఈ డ్రామాలు ఎవడు ఇక మామూలుగా భూమి మీద మీ డ్రామాలు ఎవడన్నా ఆడతాడన్నా? 2014 జూన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2014 మేలో ఎమ్మెల్యేగా గెలిచి 2019 మార్చి 7వ తారీఖున శంకుస్థాపన అంట. ఆ శంకుస్థాపనకి ఈ 200 కోట్లు అప్పు తెచ్చిన దాంట్లో 8,65,00,000 ఏం చేశారు? కైంకర్యం చేయలేదా? శంకుస్థాపనకి 8,65,00,000 రూపాయలు ఈ ముడా డబ్బులే కదా. ఈ అప్పు తెచ్చిన ₹2 వడ్డీకి అప్పు తెచ్చినటువంటి వడ్డీకి అప్పు తెచ్చిన ముడా డబ్బుల్లోంచే కదా 8.5 కోట్లు శంకుస్థాపనకి ఖర్చు అంట. 8.5 కోట్లు కట్టే పోర్టా? దానికేమో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవా? లోన్ శాంక్షన్ అవ్వలేదా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు, లోన్ శాంక్షన్ అవ్వలేదు, ఎటువంటి అనుమతులు లేకుండా శంకుస్థాపన. దీన్ని ఏమంటారు? డ్రామాలు అంటారా, నాటకాలు అంటారా, వంచన అంటారా, దగా అంటారా? ఇప్పుడు ఎవరి కుటుంబం దగా కుటుంబం? జనాన్ని నమ్మించి మాయ చేసి మోసం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పేరుని నాని అనేవాడు ఇవాళ మీకు మీరు ఎన్ని అడ్డంకులు పెడితే సుప్రీంకోర్టులో, హైకోర్టులో నవయుగాని అడ్డం పెట్టి మీరు ఎన్ని కోర్టులో డ్రామాలు ఆడినా అన్నిటినీ జయించి 2022 తారీఖున 2022 నవంబర్లో కోర్టు వ్యాజ్యాలన్నీ కూడా అధిగమించి మే 22కి అన్ని పరిమితులు, పర్యావరణ అనుమతులతో సహా ప్రతి అనుమతులు బ్యాంక్ లోన్తో సహా తెచ్చుకుని ఫైనాన్షియల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ప్రతి పనికి సముద్రంలో ముట్టుకోవాలంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. ల్యాబ్స్ అయిపోయిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉండగా మీరు శంకుస్థాపన చేస్తారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ల్యాబ్స్ అయిపోతే శంకుస్థాపన అంటే చేస్తారు. అసలు పోర్టు పని మొదలెడతాక అవకాశం ఉందా? లేదు కదా. మోసం కదా. బ్యాంక్ లోన్ ఉందా? బ్యాంక్ లోన్ లేదు కదా. ఎవడో డబ్బులు ఇస్తా అన్నాడు? ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తా అన్నాడు? ఇవాళ పని మొదలెడతామంటే మే 22వ తారీఖున పని మొదలెడితే ఇవాళ ప్రజలు తండోపతండాలుగా తిరణాలు చూస్తాకెళ్తున్నట్టు వెళ్ళే పరిస్థితి.